హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మటన్ బిర్యానీ. ఈ మటన్ బిర్యానీ కోసం ముందుగానే శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుని, ఇది 250 గ్రాముల మటన్ అండి. దీనికి నేను 400 గ్రామ్స్ బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఈ మటన్లో కొద్దిగా పసుపు వేసుకుని, ఒక స్పూన్ కారం వేసుకుని, ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుని, అర స్పూన్ గరం మసాలా వేసుకుందామండి. అర స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు మనం కలపాలి, ముక్కలన్నిటికి పట్టేలాగా. ఒక నిమిషం కలిపిన తర్వాత ఇందులో 4 లవంగాలు, కొద్దిగా ఆయిల్ వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా నిమ్మరసం, 4 స్పూన్ల పెరుగు వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకుని మరొకసారి కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మనం గంట పాటు నానబెట్టాలి ఈ మటన్ని. మూత పెట్టేసి పక్కన పెడదాం. ఇప్పుడు 400 గ్రామ్స్ బాస్మతి రైస్ని నానబెట్టాను. ఒక గంట తర్వాత మనం కడాయి తీసుకుని స్టవ్ మీద ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఇందులో మనం సన్నగా తరగాలండి ఉల్లిపాయ, పొడవుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసి ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్ మీద బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లిపాయని ఆయిల్ నుంచి సెపరేట్ చేసేద్దామండి ఒక బౌల్లోకి. తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి ఇందులో వేసుకుని ఫ్రై చేద్దాం. మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయ వేగిన తర్వాత ఉల్లిపాయ బాగా వేగాలండి. ఉల్లిపాయ వేగిన తర్వాత ఇందులో అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేయాలి. అయిన తర్వాత ఇందులో మనం గంట పాటు నానబెట్టిన మటన్ వేసేద్దామండి. వేసి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసి స్టవ్ మీద ఉడికనిద్దాం. ఇది ఒక 5 నిమిషాలు ఉడికిపోతుంది అనేలోపు ఇంకో స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని ఇంకొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టుకుందామండి. ఇంకో పక్కన స్టవ్ మీద ఒక బాండీలో వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద వాటర్ మరిగేంత వరకు ఉంచుదాం. కొంచెం మరిగిన తర్వాత ఇందులో నేను గంట పాటు నానబెట్టిన జీడిపప్పు వేసానండి. ఇలా మరుగుతున్నప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఇందులోనే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత ఇందులో ఒక్కొక్కటి మనం బిర్యానీకి ఏమైతే తీసుకుంటామో ఆ సామాన్ అన్నీ వేసుకోవచ్చండి. షాజీరా, లవంగాలు, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క ఇలా వేసుకుందామండి బిర్యానీ సామాను.
బిర్యానీ ఆకు ఇవన్నీ వేసిన తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టిన బాస్మతి రైస్ ఉంది కదండి, అది కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుందాం. ఈలోపు మటన్ని చూద్దామండి. ముక్క బాగా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత మాత్రమే మనం స్టవ్ ఆఫ్ చేయాలి. ఈలోపు మనకి బిర్యానీ రైస్ రెడీ అవుతుందండి. ఇలా 70% ఉడికిన తర్వాతే కొంచెం పలుకుందనగా మనం కొద్ది కొద్దిగా తీసుకుని ఈ మనం ఉడికిన మటన్ ఉంది కదండి, ఆ గ్రేవీలోకి వేసేద్దాం. మటన్లోకి మొత్తం వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని మనం ఈ బిర్యానీ రైస్ని మనకి కొద్దిగా పలుకున్నప్పుడు మాత్రమే వేయాలండి. ఇంకా కొంచెం ఒక 3 నిమిషాల్లో ఉడికిపోతుంది అనేటప్పుడు వేయాలి బాస్మతి రైస్ని. ఇందులోనే మనం ఆల్రెడీ వేయించిన ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, బ్రౌన్ కలర్వి, అవి వేసుకుందాం. కొత్తిమీర అలాగే పుదీనా, కూడా వేసుకుందాం. ఈ పైనే నెయ్యి వేసుకోవాలండి, 1 స్పూను లేదా స్పూనున్నర నెయ్యి వేసుకుని, కొంచెం కరిగిన నెయ్యి అయితే బాగుంటుంది, చుట్టూ స్ప్రెడ్ చేసుకుని తర్వాత మనం బిర్యానీ రైస్ ఉడికించాం కదండి, ఆ వాటర్ కొద్దిగా ఒక 2-3 స్పూన్లు వాటర్ అంచులు వెంబడి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత నేను ఈ పేపర్ని పెట్టేసానండి పైన. లేదంటే మనం ఏదైనా ఇప్పుడు గోధుమ పిండి ముద్ద ఉంటుంది అదన్నా వేసుకోవచ్చండి. ఇలా పేపర్ని పెట్టేసి మూత పెట్టేసి ఈ ఆవిరి పోకుండా ఆ రంధ్రానికి అది పెట్టేసానండి గోధుమ పిండి ముద్ద. అంతేనండి, ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికిద్దాం. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసి చూసినప్పుడు కొంచెం ఒక 10 నిమిషాల తర్వాత మూత తీయాలండి. ఇలా తీసిన తర్వాత పైన పేపర్ అంతా తీసేసి ఉడికిన 10 నిమిషాల తర్వాత మాత్రమే, స్టవ్ ఆఫ్ చేసిన 10 నిమిషాల తర్వాత మాత్రమే తీయాలండి పైనది. ఇప్పుడు అంచుల నుండి మనం ఇలా గరిటతో తీయాలండి కింద నుంచి. చూడండి ఎంత విడిగా వచ్చిందో రైస్. మటన్ బిర్యానీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.